ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా పోతున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ యొక్క చంద్రగ్రహణం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే గ్రహణం తర్వాత కన్యా రాశి వారికి 2 గండాలు పొంచి ఉన్నాయి. అయితే కన్యా రాశి వారి యొక్క జీవితం గ్రహణం తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఇటువంటి 2 గండాలు వీరికి కనిపిస్తున్నాయి. ఆ గండాల నుండి బయటపడడానికి ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి మేలు చేస్తాయి. పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 1, 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక 10 మందితో కలిసి తిరుగుతూ ఉంటారు. వారితో కలుపుకోయే తత్వాన్ని వీరికి ఉంటుంది. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను అమలు చేసుకొని బారేజు చేస్తూ ఉంటారు. అలాగే భాద్రపద మాసం పౌర్ణమి రోజు అంటే సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజు ఏర్పడుతూబోతున్నటువంటి చంద్రగ్రహణం బ్లాక్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం కావడం కూడా విశేషం. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ 7వ తేదీ రాశి 9:56 నుండి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 16:25 వరకు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం అనేది మనుషుల యొక్క మానసిక పరిస్థితి, కెరియర్, సంబంధాలు, ఆరోగ్యంపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఒక్కో రాశి వారిపైన, ఒక్కో తేదీల్లో జన్మించిన వారిపై గ్రహణం యొక్క ప్రభావం వేరువేరుగా ఉంటుంది. ఈ గ్రహణ ప్రభావం కొంతమందికి అనుకూలంగా ఫలితాలు కలిగిస్తే మరికొందరికి ప్రేమ విశ్రమ ఫలితాలు అయితే కలుగుతున్నాయి. అయితే ఈ యొక్క గ్రహణ సంచారం అనేది కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే వివరాలను పరిశీలించండి. కొంత ఫలితాలను వీళ్ళకి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కన్యా రాశిలో విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది చాలా వరకు ప్రతికూలతలను ఇచ్చే అనుగ్రహాలు ఉన్నాయి. అలాగే కన్యా రాశి ఏ నక్షత్రంలో జన్మించుతారో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది 4 రాశుల వారికి అనుకూలంగా ఫలితాలను ఇస్తుంది. ఈ 4 రాశుల వారికి మిశ్రమంగా ఫలితాలు ఇస్తుంది. మరొక 4 రాశుల వారికి ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇవ్వబోతుంది. కాబట్టి
ముఖ్యంగా కన్యా రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అందులోని విశాఖ నక్షత్ర జాతకులకి ఇంకా ప్రతికూలంగా కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కన్యా రాశి జాతకులు గ్రహణ నిర్ణయాలు పాటించాలి. అలాగే కన్యా రాశి వారు అనేది స్పష్టమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఇక ఈ రోజు అనేది ప్రతికూలత అధికంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా కన్యా రాశి జాతకుల గ్రహణ నియమాలు పాటించాలి. సూతకాలక నిర్ణయాలు పాటించాలి. అలాగే గ్రహణ సమయంలో మీరు చంద్రదోష నివారణ సూత్రాన్ని పఠించండి. చంద్రదోష నివారణ సూత్రం మీరు ఒక కాగితంపై రాసుకొని మీ యొక్క చేతిని అంటే ఎడమ చేతిని పట్టుకొని గ్రహణం పూర్తయ్యేంత తర్వాత దాన్ని విప్పేయండి. ఈ విధంగా చేయడం ద్వారా కూడా మీరు మీ యొక్క గ్రహణ ప్రభావం నుండి మీకు వచ్చే ప్రతికూలత కూడా మీరు బయట పడతారు. అలాగే గ్రహణ సమయంలో మీరు అదే నామస్మరణ చేసుకోండి. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో పాటించాలి. గ్రహణమైన ఫలితాలను మీకు కలిగిస్తాయి. అయితే గ్రహణం అనంతరం అయితే కన్యా రాశికి జాతకులకు 2 గండాలు పొంచి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రోజు అనేది అప్రమత్తంగా ఉండాలి. అంటే వారికి మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. వారిని మీరు చాలా గుడ్డిగా నమ్ముతున్నారు. వారి వల్ల మీకు కొన్ని సందర్భాలలో కీడు చేయాలి అని కూడా ఈ యొక్క కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ మిమ్మల్ని హెచ్చరించినప్పటికీ కూడా వీరిలో ఒక బంధాన్ని అదేవిధంగా కొనసాగిస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల వల్ల మీరు లేనిపోని సమస్యలు చిక్కుకునే ప్రమాదం కనిపిస్తుంది. అంటే మీకు అనవసరమైన గొడవల్లోకి వెళ్ళకండి. లేనిపోని సమస్యలను కొని తెచ్చుకోవద్దు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 10వ తారీఖు బుధవారం రోజున వారికి అనేది గ్రహణం ముగిసిన తర్వాత 2 గండాలు అనేది పొంచి ఉన్నాయి. ఏ 2 గండాలు పొంచి ఉన్నాయి, ఏ విధంగా నివారించుకోవాలని పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.